ఈయన వచ్చేసి మా సొంత అక్క కొడుకు సుబ్బు. వీడు నాకు అల్లుడైతాడు. ఈమె కూడా ఇంకో అమ్మమ్మ. ఈమె అది ఫస్ట్, ఇది కూడా పిన్ని కాబట్టి మా పిన్ని అవుతుంది. మా అక్కకు మా అమ్మకు చెల్లి, సో నాకు పిన్ని అవుతుంది. ఇది వచ్చేసి నా ఏమంటారు చిన్ననాటి మరదలు. హాయ్ ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి సౌజన్య. మేము ముద్దుగా పిలిచేది సౌజీ. సో దీని గురించి చెప్పాలంటే కొంచెం చరిత్ర ఎక్కువ ఉంటది కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ కట్లో చెప్తా. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇది మా దగ్గరనే పెరిగింది. మళ్ళీ ఏమంటారు బంగ్లా ఫ్రెండ్స్. దీంతో చాలా మెమొరీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి చాలా మిస్ అవుతున్నా దీన్ని. చిన్న ఉన్నప్పుడు మేము మా దగ్గరనే తింటుండే, మా దగ్గరనే పడుకుంటుండే, కోతి చేష్టలు చేస్తుంటే అన్ని ఏమైనా తెచ్చుకున్నా కానీ అన్ని షేర్ చేసుకుంటాము. ఈ మధ్య కొంచెం హాస్టల్కి వెళ్ళిపోయింది. దీనికి కూడా 6th నుంచి ఇంటర్ వరకు హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు బోర్ కొట్టేసి డిగ్రీ నుంచి ఇంటి దగ్గర కంటిన్యూ చేస్తుంది. సిటీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు షేర్ చేసుకుంటా దీంతో. ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకోవాలి, మరదల కంటే ఎక్కువ. అంటే మాకు ఒక అన్ననో తమ్ముడు ఉంటే నిజంగా ఇది మా ఇంటికే వస్తుండే, కానీ బ్యాడ్ లక్ ఏం చేస్తాం, మాకు అంత అదృష్టం లేకుండా పోయింది. మాకు అన్న తమ్ముడు లేడు కాబట్టి. అయినా కానీ ఇది మాకు మరదలే. తాతయ్య ఉండేటోడు అప్పుడు ఆయనను బాగా అల్లరి చేయించేటోళ్ళం. ఈడొక్క నలపొక్క ఉంటుంది, ఆ పొక్కల దిగి వాటర్ పోసుకోవడము, అసలు పిచ్చి పిచ్చి వేషాలు వేసేటోళ్ళం ఇద్దరం. కాకపోతే మేము పెళ్లి చేసుకొని పోవడం వల్ల మేము బాండింగ్ అంతా మిస్ అయినాం. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామన్నా వాళ్ళ పక్షి ఉన్నాడు ఒక పిల్లగాడు, ఆయన అసలు ఎంజాయ్ చేయనిస్తలేడు మమ్మల్ని. సో పర్లేదు, బాగానే ఉంటున్నాయి ఇప్పటికైతే. ఈమె నేను ఫ్యూచర్ లో కూడా ఇట్లానే ఉండాలని అనుకుంటున్నాం. ఓకే, ఇది వచ్చేసి ఎప్సిబా. ఇందాక మీకు చెప్పిన కదా, ఇది నాకు పెళ్లి టైంలో తోడు పెళ్లి కూతురు కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ నా పక్కన ఇంత పెద్దగా కూర్చుంది. అప్పుడు చాలా చిన్న ఉండే. ఒకసారి ట్రాయ్ చిక్కిట్రా. అప్పుడు నా తోడు పెళ్లి కూతురు కూర్చున్నప్పుడు దీనికంటే కొంచెం పెద్ద ఉండే. అప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు నా పక్కకి ఎంత పెద్దగా అయింది చూడండి, నాలాగా అయిపోయింది. ఇంకా మా బాండింగ్ కూడా చాలా బాగుంటుండే. కానీ హాస్టల్కి వెళ్ళిపోయేసరికి అందరూ స్టడీ పరంగా కూడా వాళ్ళ లైఫ్ కూడా చూసుకోవాలి కాబట్టి హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ ఇంటి నుంచి కంటిన్యూ అవుతున్నారు స్టడీ. నా లైఫ్ లో మర్చిపోని మెమరీ ఏంటంటే నా తోడు పెళ్లి కూతురు. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటికి పోతే నేను అక్కతో పాటు నేను కూడా వస్తాను, ఫుల్ ఏడ్చింది ఫ్రెండ్స్. అది కూడా నేను మర్చిపోలేను. హాయ్ గైస్, అగో అది మా సంతు, ఇది మా పిన్ని. మా పిన్ని వీడియో తీయాలంటే కొంచెం సిగ్గు పడుతుంది. మా పిన్ని కొంచెం సిగ్గు ఎక్కువ. ఇగో ఇది మా చిన్న ఫ్రెండ్. వీడియో తీయమంటే సిగ్గు పడుతున్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం మా వదినమ్మ విలేజ్ కి వచ్చి తీస్తుంది కాబట్టి సిగ్గు పడుతుంది. ఇంకో ఫ్రెండ్ ఏకంగా సంధిలో పోయి దాక్కుంది, ఎందుకంటే ఆమె టీ షర్ట్ పాయింట్ వేసుకుంది కాబట్టి సిగ్గుపడుతుంది. సో ఇది నా చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్, సేమ్ ఆమె కూడా మరదలే. ఇప్పుడు మేమిద్దరం దోస్తులము. మా ఫ్రెండ్స్ అలా అందరికంటే లాంగ్ హెయిర్ ఈ మొక్కదాందే. సీక్రెట్ ఏంది అంటే చెప్పది, మేము ఫ్రెండ్స్ మీ కదనే చెప్పొచ్చు కదంటే అసలు చెప్పది. ఇక ఈమెది కొంచెం లాంగ్ హెయిర్ నాకంటే, సో బెటరే. వీళ్ళిద్దరు కూడా, ఈమెది లాంగ్ హెయిర్, ఈమె స్టడీస్ కూడా టాపర్ అనుకుంటా. సో మేము ముగ్గురం ఒకటే కాలేజ్ లో అసలు ఈమె ఏమంటారు ఇంకో ఆమె ఉంటది, ఇది వస్తుంది అది కాలేజ్కి వస్తుంది. అసలు ఇర్రెగ్యులర్ కాలేజ్ ఫ్రెండ్స్, వీళ్ళు అసలు రెగ్యులర్ కాలేజ్ ఫ్రెండ్స్ కాదు. సో ఏదేమైనా కానీ కాలేజ్లలో ఏమంటారు డుమ్మా కొట్టడము, పానీపూరి తినడం ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. ఆమె పేరు లిల్లీ, ఈమె పేరు వర్ష, ఈమె పేరు చిక్కి, ఈమె పేరు సుబ్బు, ఎస్ సందీప్. ఆమె పేరు మౌనిక, ఈమె పేరు సౌజన్య, ఈయన పేరు శాన్విక్, నా పేరు శ్రేష్ఠ. ఆయన పేరు సంతు, ఆయన పేరు దాస్, ఆయన సంతు. ఇంట్లోకి పోయిందామే, ఈమె పేరు శ్యామల. ఈ అక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వదినమ్మ ఛానల్ అండ్ లైక్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ బట్టలు పెడతానికి పిలుస్తుంది.